గోర ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. మహారాష్ట్రంలోని వివిధ సంస్థలు వినూత్నమైన భావ వీచికలతో మహారాష్ట్రం జలధరిస్తున్నది. అభ్యుదయకరమైన ఆదర్శాలతో ఎన్నో సంస్థలు ప్రారంభమై జనజీవితాలలో చైతన్యం నింపుతున్నది. ఆదర్శ భావాల శిశువులే సంస్థలు అన్న కార్లైల్ మాట అక్షరాలా సత్యం. రాజకీయ కార్యకలాపాలకు సంబంధించినంతవరకు పూణేలోని దక్కన్ అసోసియేషన్ మహారాష్ట్రంలోనే మొట్టమొదటి పెద్ద సంస్థ. తర్వాత పూణే అసోసియేషన్ 1867లో మొదలైంది. ఇది ఎక్కువ కాలం నడవలేదు. పరమహంస సభ విప్లవాత్మకమైన భావాలతో మొదలైన సంస్థ. ఇది కొన్నాళ్లే నడిచింది. ఆ తర్వాత అంత తీవ్రమైన భావాలతో కాకపోయినా ఇంచుమించు దానికి దగ్గరైన ఆశయాలతో అవతరించింది ప్రార్థనా సమాజం. పరమహంస సభ సమాజంలోని సాంఘిక సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చి మానవుల సమానత్వాన్ని ఆశించింది. ప్రార్థనా సమాజం సమానత్వాన్ని కోరేదే అయినా వేదాంత విషయాలకు ప్రాధాన్యం ఇచ్చింది. కేశవ చంద్రసేన్ భావాల ప్రోద్బలంతో వెలసిన సంస్థ ఇది. ఇందులోని వారంతా ధార్మికులు, సజ్జనులు, ఎక్కువ మంది ప్రభుత్వోద్యోగులు. వీరు తాత్విక చింతనకే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప ప్రజల భౌతిక సమస్యల జోలికి వెళ్ళలేదు. పూణేలో ప్రార్థనా సమాజం శాఖ 4/12/1870న ఏర్పాటైంది. ఆదర్శ భావాలు గల వారంతా అందులో చేరారు. దైవంపై నమ్మకం ఉన్నా మానవ ప్రయత్నానికి కూడా ప్రాధాన్యం ఇచ్చే కార్యశీలి కావటం చేత జ్యోతిబా అందులో చేరలేదు. పూణేలో అప్పటికే సార్వజనిక మహాసభ విస్తృతమైన కార్యకలాపాలతో ప్రసిద్ధంగా ఉంది. సార్వజనిక కాక సదాశివ గోవాండేలు దీనిలో ముఖ్యులు. పూణేలో అప్పటికి వీరు మంచి పేరు ప్రఖ్యాతులతో ఉన్నారు. కార్యశూరులుగా, సజ్జనులుగా ప్రజల మన్ననలు పొందారు. ప్రజల కష్టసుఖాలు కనుక్కోవటం, వాటిని ప్రభుత్వం వరకు తీసుకుని వెళ్లటం వంటి పనులు వీరిని ప్రజలకు సన్నిహితం చేశాయి. తర్వాతి కాలంలో తిలక్ ఈ సభ కార్యకలాపాలను విస్తృతం చేశారు. ఉన్నత వర్గాలనే తప్ప సామాన్యులను పట్టించుకొని ఈ సంస్థపై జ్యోతిబాకు నమ్మకం లేదు. క్రింది వర్గాల ప్రసక్తి ఆ సంస్థల ప్రచారంలో కానీ, ఆశయాలలో కానీ, ఆచరణలో కానీ ఎక్కడా కనిపించదు. అందుకే సార్వజనిక సభను బ్రాహ్మణ సభ అని జ్యోతిబా వర్ణించారు. మహాత్మా గోవింద రనడే కార్యరంగంలోకి వస్తున్న రోజులవి. ఆయన విశాల భావాలు, ధార్మిక దృష్టి జ్యోతిబాను ఆకర్షించాయి. ఇద్దరికీ పరస్పరం గౌరవభావం కలిగింది. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడం వంటివి జరుగుతుండేవి. రనడేకు జ్యోతిబా పద్ధతి నచ్చింది. ఆయన ప్రార్థనా సమాజం, సార్వజనిక సభల ద్వారా సమాజంలోని ఒక పక్షానికి, జ్యోతిబా ద్వారా రెండో పక్షానికి తన సహకారాన్ని అందించాడు. సంఘ సంస్కరణలో, కార్యపద్ధతిలో రనడే, జ్యోతిబాలు ఇరువురు సరియైన మార్గాన్నే అనుసరించారు. రనడే ఒక గొప్ప జ్ఞానజ్యోతి, దీర్ఘదర్శి. జ్యోతిబాకు అంతర్దృష్టి ఎక్కువ. విషయాలను అతి చక్కగా అంచనా వేయగల ఆలోచనాపరుడు ఆయన. సమాజంలోని చెడును తొలగించి సమాజాన్ని విముక్తం చెయ్యాలనుకునేవాడు రనడే. సమాజ నిర్మాణాన్ని, పద్ధతిని ఆయన మార్చాలనుకోలేదు. జ్యోతిబా అలా కాకుండా మొత్తం సమాజ నిర్మాణాన్ని కూలగొట్టి కొత్త సమాజాన్ని నెలకొల్పాలన్నాడు. ఇద్దరూ సమాజాన్ని మార్చాలనే వారే. ఆధునిక కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా సమాజాన్ని తీర్చిదిద్దాలనే వారే. సాంఘిక సమానత్వంపై, మానవత్వంపై ఇద్దరికీ నమ్మకం ఉంది. సంఘంలోని ఏ ఒక్కరూ రెండో వారికంటే తక్కువ కాదు. సమాజంలో అందరూ
ఒకరికొకరు తోడుగా నిలబడాలి కానీ శత్రువులుగా ఉండకూడదు అని ఈ ఇద్దరు తమ తమ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రచారం చేశారు. అంతరాత్మ ప్రబోధాన్ని, దివ్యాంశను విశ్వసించిన మహనీయులు వీరు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.